ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ కలల ఇంటిని రంగులు వేయించుకోండి మై టెక్నో పెయింట్స్ తో. పానాసోనిక్ ఆటోమేటిక్ కుక్కర్ కొనండి, 700 రూపాయల తగ్గింపు మరియు స్క్రాచ్ కార్డ్ పై విలువైన బహుమతులు గెలుపొందండి. తెలంగాణ ఎన్నికల్లో జగన్ ఓదార్పు యాత్ర, అసెంబ్లీ సమావేశాలు. ఇదే సమయంలో కాంగ్రెస్ రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి. వీటన్నిటిపై చర్చించడానికి మనతో పాటు సీఎం కొణిజేటి రోషే గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రోషే గారు, తెలంగాణ ఉప ఎన్నికల్లో అభివృద్ధి లేకపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు? మాదొక జాతీయ పార్టీ ఒక రాష్ట్ర విభజన ప్రధానమైనటువంటి అంశంగా ఎన్నికల్లో పోటీ చేయదు. మేము అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఈ రెంటికి కలిపి సారథ్యం వహించి ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందించగలిగినటువంటి పార్టీ కాంగ్రెస్. కనుక కాంగ్రెస్ పార్టీకి తోడ్పడింది ఓటు ఇవ్వండి. మనకు 294 శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేవలం 12 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలు. ఇది రాష్ట్ర విభజనకి అనుకూలమైన వ్యతిరేకమైనటువంటి తీర్పుకి అవకాశం లేనటువంటిది. అందువల్ల అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలుగా పెట్టుకుని ప్రజల దగ్గరికి మమ్మల్ని బలపరచండి అని కోరుతాం. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కుమ్మక్కయ్యారని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కుమ్మక్కులు అవన్నీ కరెక్ట్ కాదు. టీఆర్ఎస్ వారి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారే కానీ కాంగ్రెస్ పార్టీతో ఎవరు దగ్గరకు వచ్చినా, నువ్వు ఎవరిని స్నేహంతో చేసినా ఆంతరంగికంగానో రహస్యంగానో కుట్రలతోనే ఉండవు, బహిరంగానే ఉంటాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ మాతో కలిసి పోటీ చేసింది, అది కుట్ర కాదు కదా. అలాగే మరొక సందర్భంలో టీఆర్ఎస్ టీడీపీతో కలిసి పోటీ చేసింది, అది కుట్ర కాదు కదా. సో కుట్రలు, కుతంత్రాలకు రాజకీయాల్లో తావులేదు. ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తన కాళ్ళ మీద తాను నిలబడి తన కార్యక్రమాన్ని ప్రజల ముందు నుంచి ప్రజలు తోడ్పాటు పొందేదని ప్రయత్నం చేస్తాం. అంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి ఇలాంటి గుమ్మకేరని చెప్పేసి కానే కాదు. కాంగ్రెస్ హైకమాండ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో, పార్టీ లెవెల్లో కాదు, హైకమాండ్ లెవెల్ కాకుండా హైకమాండ్ కంటే కూడా ఉన్నతమైనటువంటి భారత ప్రభుత్వ స్థాయిలో ఒక కమిటీని వేశారు, శ్రీకృష్ణ కమిటీని. ఆ కమిటీ సాంగోపాకంగా పరిశీలన చేస్తుంది. వారు నివేదిక ఇస్తారు. ఆ నివేదిక పైన పూర్వపరాలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ సమస్య పరిష్కారం కోసం కమిటీ చూస్తూ ఉండగా దాన్ని ఎన్నికల అంశంగా చేసి పోటీ చేయటం మాకు వాంఛనీయం కాదు. మేము ఆ దిశలో ఆలోచిస్తాం. డి శ్రీనివాస్ గారు గెలిస్తే సీఎం రోషే తర్వాత నేనే అన్నారు, గెలిస్తే ఒకవేళ ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉన్నారు. పార్టీ ఏమనుకుంటే చేస్తుంది. మాది ఒక ప్రాంతీయ పార్టీ లేకపోతే ఉప ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. మాకు నాయకత్వం ఉన్నది. శ్రీనివాస్ గారు సమర్థుడు, ఇదివల్ల మంత్రి చేశాడు, 2 పర్యాయాలు ప్రదేశ్ కాంగ్రెస్కి సారథ్యం వహించినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేకూర్చినటువంటి వాడు. వారి సర్వీసెస్ని ఎట్లా వాడుకోవాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో హైకమాండ్ వైఖరిలో మార్చుకుందా? మీరు హైదరాబాద్లో ఒక మాట, ఢిల్లీ పోయిన తర్వాత మాట మార్చినట్టు ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎక్కడా మాట మార్చలేదు. స్పష్టంగా ఒకటే మాట ఇక్కడ చెప్పింది అక్కడ కూడా చెప్పాను. నేను ఒకటి చెప్తున్నా, గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఏం చెప్పాను? శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరికి సంబంధించిన స్నేహితులు, మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ కొంతమంది వచ్చి, సార్ మమ్మల్ని నిద్ర కూడా పోనివ్వకుండా ఉదయం 7 గంటల దగ్గరించే టెలిఫోన్ చేస్తున్నారు, యాత్రకు రమ్మని, మీ సలహా ఏమిటి అని అడిగారు. నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను, అయాచితమైనటువంటి సలహాలు నేను ఎవరికి ఇవ్వను. అడిగితే సలహా చెప్పవలసింది తప్ప అడగకుండా ఎవరికి సలహా చెప్పే అలవాటు లేదని అడిగారు నన్ను. అడిగితే నేను ఏం చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారి లెటరు పత్రికల్లో విడుదల చేసినటువంటి లెటర్లోనే వారే చెప్పారు, సోనియా గాంధీ గారితో నేను ఈ ప్రస్తావన చేస్తే ఆమె గారు సుముఖంగా కనపడలేదు, అయినా కూడా వెళుతున్నాను అని. కనుక కాంగ్రెస్ అధ్యక్షురాలు అభిమతం ఏమిటో అభిమతాన్ని తగ్గట్టుగా నడుచుకోండి అని చెప్పాను. ఢిల్లీలో నన్ను అడిగితే నేను ఏం చెప్పానంటే, సోనియా గాంధీ గారు ఈ రకమైనటువంటి అభిమతాన్ని వ్యక్తం చేయడానికి కారణం ఏమిటనేది
నేను తెలుసుకున్న సమాచారాన్ని ఫర్దర్గా యాడ్ చేశాను. ఏమని, యాత్ర వద్దని కాదు, ఓదార్పు చేయొద్దని కాదు, యాత్ర పేరుతో జైత్ర యాత్రలు లేకపోతే పెద్ద పెద్ద హంగామా హంగులు ఇవన్నీ పనికిరాదు అని చెప్పారు అని చెప్పాను. ఉదయం చెప్పిన దానికి ఢిల్లీలో చెప్పిన దానికి తేడా ఏంటి? ఉదయం హైకమాండ్ సలహాను వినండి అని చెప్పిన వాడిని ఆ వద్దన్నారు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ మాటను గౌరవించండి అన్నప్పుడు ఢిల్లీలో లేదు గౌరవించక్కర్లేదు అని అంటే మాట మార్చినట్టు. నేను మాట్లాడినప్పుడు నాకు ఆ అభిప్రాయం కలిగింది. అసలు ఇన్ ప్రిన్సిపల్ యాత్ర వద్దని కాదు, సోనియా గాంధీ గారు అనంతపూర్ జిల్లాలో 2001-2002లో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే ఆ సందర్భంలో పెద్ద గందరగోళం చేసింది మా పార్టీ. వారిని ఆదుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆనాటి ప్రభుత్వం మా పార్టీ నాయకత్వంలో జిల్లా నాయకత్వం 25 లక్షలు జోలు పెట్టి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి విరాళాలు అవి ఒక్కో కుటుంబాన్ని పంచేదానికి 22,222 రూపాయలు వస్తాయి కోరికని లెక్క వేసి శ్రీమతి సోనియా గాంధీ గారిని రమ్మని కోరారు. ఎవరు వచ్చారు? రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, వారు వెళ్ళారు. పిసిసి అధ్యక్షుడిగా సత్యనారాయణరావు గారు ఉన్నాడు, వారు వెళ్ళారు. ముగ్గురు కలిసి 89 కుటుంబాలని వారి ఊరిలోకి వెళుతూ 100 కార్లు పెట్టుకొని 500 మోటార్ల బైకులు పెట్టుకొని వెళ్ళలేదే. వాళ్ళందరినీ ఒక చోటకు చేర్పించారు గ్రౌండ్లోకి. అక్కడికి వెళ్ళి క్వైట్గా ఈ సహాయం అందజేశారు. వాళ్ళ ఫ్యామిలీస్ని కన్సోల్ చేసి వచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు కూడా యాత్రకు వెళ్ళొచ్చు అంటే ఓదార్పు చేయటానికి, కానీ ఈ పద్ధతి పనికిరాదు అనేది నేను వారితో మాట్లాడేటువంటి మాటల్లో నాకు కలిగిన అభిప్రాయం. అదే క్లారిటీ ఇచ్చాను ప్రెస్కి. యాత్ర వద్దునంటే అసలు ఎవరిని పలకరించొద్దని భావన కాదు, వెళ్ళొచ్చు కానీ ఈ పద్ధతిలో కాదు అనే మాట చెప్పాను. కనుక మార్నింగ్కి ఈవినింగ్కి తేడా ఏమీ లేదు. అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు కానీ అంటే అనుమతి కానీ రాలేదు. అయితే రాకుండానే జగన్ స్టార్ట్ చేస్తుంది. దీని మీద ఏమన్నా చర్య తీసుకునే అవకాశం ఉంది? అవన్నీ నాకు సంబంధించింది కాదు. ఎందుకంటే అనుమతి అడిగినట్టుగా వారి మాటల్లో నాకు వినపడ్డది. అనుమతి ఇవ్వడానికి అంగీకారం కనపడలేదు అనే మాట వారి మాటల్లోనే కనపడ్డది. రెండు వారే చెప్పారు. దానిపైన ఫర్దర్గా ఏం చర్య తీసుకోవాలి, ఏం ఆలోచిస్తారనేది ఇట్ ఈస్ ఫర్ ది హైకమాండ్, ఇట్స్ నాట్ మై బిజినెస్. అంబటి రాంబాబుకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దాని మీద నేను ఇట్లాంటివన్నీ పట్టించుకున్నాడు. యాక్చువల్గా నన్ను అడిగారు రామన్ గారు మిమ్మల్ని ఏదో అన్నాడండి అని. ఆయన ఏమన్నాడో ఏంటో కూడా నేను పెద్ద లోతుగా చూడలేదు. ఇప్పుడు ఇప్పుడున్న సందర్భాన్ని కూడా చూస్తాను ఏమన్నాడు అని. అంతేగాని నా ప్రమేయమే లేదు, నేను ఇట్లాంటివన్నీ పట్టించుకునేవాడు కాదు. అంటే కాంగ్రెస్ నేతలను జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లకుండా ఉండటం కోసం ఒక హెచ్చరికలాగా ఇతనికి నోటీస్ ఇచ్చారని చెప్పేసి యాత్ర మొదలై 2వ రోజు 3వ రోజు జరుగుతూ ఉంటే వెళ్లకుండా ఉండేందుకు నోటీస్ ఎట్లా అవుద్దండి? యాత్ర మొదలైంది, జరుగుతుంటే ఈ నోటీస్ ఇస్తే యాత్ర మధ్యలో అవుద్ది కానీ యాత్ర మొదలు పెట్టకుండా కాదు కదా. సార్, వైఎస్ నాటి పథకాలు అప్పటి ఉన్నటువంటి క్యాబినెట్ ఉంది. రోషే మార్క్ ఏమన్నా మార్పులు ఏమైనా ఉండే అవకాశం? నాకు మార్క్ అక్కర్లా. నా మార్క్ కాంగ్రెస్ మార్కు. నాకు స్పెషల్గా ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ అక్కర్లా. రాజశేఖర రెడ్డి గారి కాలంలో నేను కూడా మంత్రిగా ఉండి ఆనాటి ప్రభుత్వం మేము మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయటమే నా కర్తవ్యం. ఆ కర్తవ్యంలో లోపం లేకుండా ఉండటానికి కోసమే అందరి సహకారం తీసుకొని ప్రయత్నం చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉండగానే పథకాలు అయితే మొదలుపెట్టామన్నా వీటిల్లో పర్ఫెక్ట్నెస్ లేదు, డెలివరీ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి, ఎఫెక్టివ్గా ఉండాలని వారే తలపెట్టి కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు. వైట్ కార్డ్స్ని, సైంటిఫిక్ వెరిఫికేషన్ అని కానీ, లేకపోతే హౌసింగ్లో మామూలుగా అంటే డిజర్వింగ్ కానిటువంటి వాళ్ళు కాజేసిన ఇళ్ల మీద కానీ ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. వాటన్నిటిని కూడా కొనసాగించి సిస్టమ్ని పర్ఫెక్ట్గా నడిపించేదానికి, డెలివరీ ఎఫెక్టివ్గా ఉండేదానికి, అర్హులైనటువంటి పేదవారికి తప్పనిసరిగా సాయం జరిగేటట్టు, పేదవాడి పేరుతో మరొక మధ్య దళారి కొట్టేయకుండా ఉండేట్టు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ కార్యక్రమాలని కొనసాగించడమే మా లక్ష్యం. అంటే వైఎస్ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు లెక్క మించి చేపట్టారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం అనేది భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు ముందుకు వెళ్తాయా లేదా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుమానాలు ఉన్నాయి. అనుమానానికి తావే లేదు, పదే చెబుతూ ఉన్నాను. ఆర్థిక పరమైన ఒత్తిడి ఉన్నా కూడా సర్దుబాట్లు చేసుకొని 2 రోజులు అటో ఇటో ఈ కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తాము.
వీటిల్లో వ్యాఘాతం అంటూ ఉండదని. అంటే స్కీముల్లో ఏమైనా కోత పెట్టే అవకాశం ఉంది? ఏమీ లేదు. సిస్టమ్ని పర్ఫెక్షన్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆర్ కృష్ణ చేసిన ఉద్యమంగా కొందరు కుట్ర ఉందన్నారు. ఇప్పటికే అది ట్రేస్ అవుట్ కాలేదు. ఎవరున్నారు? అవసరం ఉన్నప్పుడు చెప్పచ్చు. నేను 100 సార్లు చెప్పాను, విద్యార్థులు ఎవరు వీధుల్లోకి రాకుండానే విద్యార్థుల పేరుతో ఉద్యమం జరుగుతోంది. ఒకటి సరే, కృష్ణ గారు కూడా అర్థం చేసుకొని వారు విత్డ్రా చేసుకున్నారు. తర్వాత నన్ను కూడా కలిశారు, థ్యాంక్స్ చెప్పి వెళ్ళారు ఫర్ ది కేర్ టేకెన్ టు ప్రొటెక్ట్ హిస్ హెల్త్. అది వేరే విషయం, అది ముగిసిన అధ్యాయం, దాన్ని మళ్ళీ తవ్వుకోకర్లా. అయితే ఆయన వెనక ఎవరెవరు ఉన్నారనే మాట సందర్భం వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి చెప్పాలి తప్ప అది ముగిసిపోయినటువంటి అధ్యాయాన్ని మళ్ళీ ఓపెన్ చేయవలసిన పని ఏం లేదు. వైఎస్ మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఎమ్మెల్సీ నుంచి రాష్ట్ర క్యాబినెట్లో పెట్టుకున్నారు. అదే విశ్వాసంతో అధిష్టానం కూడా మిమ్మల్ని సీఎం చేస్తుంది. ఇప్పుడు వైఎస్ కుమారుడు అయినటువంటి జగన్ మీ పట్ల ఎందుకని ఇట్లా వైరుధ్యం వచ్చింది? ఏం నా పట్ల ఏం లేదు. కాకపోతే వారు ముఖ్యమంత్రి కావాలని వారి స్నేహితులు అభిషిస్తూ ఉన్నారు. నేను అక్కడ కూర్చున్నాను కాబట్టి బహుశా వారికి చోటు లేదనేటువంటి భావం తప్ప అంతకంటే నా మీద ఏం వ్యతిరేకం ఉంటుంది. నేను వారి ప్రాస్పెక్ట్స్కి అడ్డం వచ్చేవాడిని కాదు. హైకమాండ్ ఎప్పుడైనా నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కాదని చెప్పేవాడిని కాదు. అంతకుమించి జగన్తో నాకు అసలు జగన్మోహన్ రెడ్డితో నాకేం శత్రుత్వం లేదు, ఏమీ లేదు. ఎన్నోసార్లు చెప్పాను, మా అబ్బాయిలు అంటాడు చిన్న వయసులో ఉన్నటువంటి వాడు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాడు, అతని భవిష్యత్తును అతను షేప్ చేసుకోవాలి. అంటే యాత్ర విషయంలో కానీ కొన్ని సందర్భాల్లో మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యానించారు. నేను ఎవరికి వ్యతిరేకం చేయలేదు. అసలు నా సంస్కారం అది కాదు. ఏదైనా ఉంటే సలహా, నన్ను అడిగితే సలహా చెబుతాను, అడగకుండా అయాచితమైనటువంటి సలహా చెప్పను. వ్యతిరేకంగా చేయవలసిన పని ఏమీ లేదు. సీఎంగా 10 నెలలు పూర్తి చేశారు. 1968 నుంచి రాజకీయ పదవుల్లో ఉన్నారు. ఈ 10 నెలల కాలాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం ఇది హెచ్చు బాధ్యతలు నిర్వహించే సమయం. ఓ మంత్రిగా ఏదో ఒక శాఖ 2 శాఖలు చూడటం వేరు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పలు సమస్యల్ని భరించవలసి రావటం, పరిష్కరించవలసి రావటం ఒకటి. 2, ఈ 9 మాసాల కాలంలో కూడా నెలకొక సమస్య యావరేజ్గా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేశాయని చెప్పాలి. నేను అందుకే అంటూ ఉంటాను, మనకు శత్రువు అయినటువంటి వాడికి కూడా ఇన్ని సమస్యలు రాకూడదని. బట్ వచ్చాయి. లకిలీ ప్రజల సహకారంతో, కాంగ్రెస్ నాయకత్వ సూచనలతో అన్ని సమస్యలు వీటికి చదువుపోతూ వస్తున్నాయి. సమస్యలన్నీ కూడా రోజే మంచిగా జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సమస్య రావడం మంచిగా రావు, బట్ ఒక రకంగా టెస్ట్ లాగా కనపడుతూ ఉంటాయి. సరే, అసెంబ్లీ సమావేశాల్లో ఎలా కొనుకెళ్తున్నారు? మామూలుగా యాక్చువల్లీ అసెంబ్లీ సమావేశాలు పెట్టేటప్పుడే ముందే ఆలోచించాం. అప్పటికి ఇంకా డేట్స్ నోటిఫై కూడా కాలా, అనౌన్స్మెంట్ కూడా రాలా. నోటిఫికేషన్ కాదు, అనౌన్స్మెంట్ కూడా రాలా. ఇప్పుడు ఏమనుకోవాలంటే ఎప్పుడెప్పుడు పెడతారు కనుక వీలున్నంత త్వరగా శాసనసభ సమావేశాలు నడిపితే సరిపోతుంది, ఎవరి మటుకు వాళ్ళు ఎలక్షనీరింగ్కి వెళ్ళొచ్చు అనే భావంతో మేము ఫస్ట్ వీక్లో పెట్టుకుందాం అనుకొని 7th నుంచి పెట్టాం. దీనికి రకరకాలైనటువంటి భాష్యాలు చెప్పారు. ఏమైనా శాసనసభ సమావేశాలు మామూలు ఈ వింటర్ సమావేశాలు జరగవలసినటువంటి రీతిలో జరుగుతూ ఉంటాయి. సీజనల్గా మనకి 3 సార్లు కూడా జరుగుతాయి. ఇది కూడా అందులో ఒకటి. ఈ రైనీ సీజన్లో పెట్టుకున్నటువంటి సమావేశం ఇది. ఈ సమావేశాన్ని 15 వరకు మిత్రులు అడిగితే వారి సూచన కూడా అకామిడేట్ చేసేదానికి అంగీకరించాం. అయితే నేను మొట్టమొదటి నుంచి చెబుతున్నది, మనం ఎన్ని రోజులు కూర్చున్నామనే దానికంటే కూడా ఎంత ప్రజోపయోగకరమైనటువంటి చర్చలు చేసామనేది ప్రధానం. ఎన్ని గంటలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం వెచ్చించగలిగామనేది ప్రధానమైనటువంటి అంశం. కానీ ఫస్ట్ ఐటమే ఇంతవరకు నదీ జలాల మీద 7th అయిపోయింది, 8th అయిపోయింది, 9th అయిపోయింది, 3 days అయిపోయింది. మరి 10th 11th హాలిడేస్, మళ్ళీ 12th అన్న పరిష్కారం పూర్తి చేస్తారో లేదో నాకు తెలియదు. అంటే నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయని బీఎస్సీలు అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని చెప్పి 4 రోజులు మొదటి ఇష్యూ మీదే కాలక్షేపం చేసి అల్టిమేట్గా ఏమైనా పోతారంటే మాకు ప్రజా సమస్యలు చర్చించేదని చోటే లేకుండా పోయింది, ఇంకో 4 రోజులు పెట్టండి అంటారు.
కనుక ఉన్నటువంటి సమయాన్ని కుదించుకొని అర్థవంతమైనటువంటి చర్చలు చేసుకునేదానికి రాష్ట్ర ప్రజలకు ఉపయుక్తంగా ఉండే రీతిలో కార్యక్రమాలని రూపొందించే కృషిలో మనం నిమగ్నం అయితే బాగుంటుంది. ఆల్మట్టి బాబ్లీ ప్రాజెక్టు విషయంలో అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంటా ఇంతకు ముందు పనిచేసిన గవర్నమెంట్ 2004 ముందు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ఎప్పుడు మొదలుపెట్టారు ఆల్మట్టి? మొన్నటి ట్రిబ్యునల్ తీర్పు కానీ ఆల్మట్టి ఎప్పుడు మొదలుపెట్టారు? ఇప్పుడు కాదు కదా. స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉండి ఆనాటి గవర్నమెంట్ని గాఢ నిద్రలో ఉంటే ఆయన పోయి చూచి వచ్చి నిద్ర లేపేంత వరకు వాళ్ళకి ఆల్మట్టి నిర్మాణం మనకు నష్టదాయకంగా జరుగుతుందనే సంగతే తెలీదు. కనుక ఎప్పుడో జరిగినటువంటి నిర్లక్ష్యాన్నో నిర్లిప్తతనో ఈ గవర్నమెంట్ కంటిస్తే ఎట్లా? గవర్నమెంట్ అనేది జనరల్గా కంటిన్యూస్. అందువల్ల నేను కూడా చెప్పాను, నేను రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అందరూ కలిసి పనిచేద్దాం. పక్కన తమిళనాడు చూడండి ఎట్లా వ్యవహారం చేస్తారు. వాళ్ళకి ఎన్ని తీవ్రమైనటువంటి వైవిధ్యాలు ఉన్నా స్టేట్ ఇంట్రెస్ట్ వచ్చేటికి అందరూ ఒకటవుతారు. మనం కూడా అలా చేద్దాం, మీరు కలిసి రండి అని చెప్పాను. అంటే ప్రభుత్వ పరంగా ఎలా ఫైట్ చేయబోతున్నారు? నేను నలుగురు సహకారం కూడా తీసుకొని ప్రైమ్ మినిస్టర్ కలగాలన్నారు. ఓకే, అవి శాసనసభ జరుగుతుంది కాబట్టి అక్కడే అప్రోప్రియేట్ టైంలో రిప్లై చేస్తాను. సార్ చివరిగా అసెంబ్లీ ఆవరణలో వైఎస్ చిత్రపటం పెట్టడం కనుక అంటే టీడీపీ అబ్జెక్షన్ చెప్పింది, దీన్ని ఎలా? అది స్పీకర్స్ డొమైన్. దాని మీద నేను పెత్తనం చేయడం నాకు ఇష్టం లేదు. అలాగే మరొక పార్టీ పెత్తనానికి ప్రయత్నించడం కూడా ధర్మం కాదు. స్పీకర్ గారు ఏది నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని మనం అమలు చేయాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరణించినటువంటి నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రుల్లో తొలివాడు. 2 మొన్ననే మరణించారు, మన వచ్చి తిరుగుతూ ఉంది. కనుక ఆ స్మృతి ఆ జ్ఞాపకాలను మర్చిపోలేకుండా ఉన్నాం. స్పీకర్ గారు సముచితంగా ఉంటుందని ఒక చిత్రపటాన్ని పెట్టారు. దానికి కూడా నిబంధనలు అడ్డొస్తాయని ఏమేమిటో మాట్లాడి అంటే అకేషన్ కూడా అర్థం చేసుకోకుండా వ్యతిరేకించడం అంత గౌరవప్రదంగా ఉండదు. థ్యాంక్ యూ సార్. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితుల మీద ముఖ్యమంత్రి రోషే చెప్పినటువంటి వివరాలు. జగన్ ఓదార్పు యాత్ర విషయం కానీ అభివృద్ధి సంక్షేమ పథకాల విషయం కానీ తన మనసులో మాట చెప్పారు. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.